आदाब दोस्तों, मैं अकबर खान। आप देख रहे हैं A6 न्यूज। आज जगदीर गुट्टा पुलिस स्टेशन लिमिट श्रीनिवास नगर मेन रोड पर माइनॉरिटी प्रेसिडेंट मोहम्मद आजम और उनके टीम की जानिब से संक्रांति के मौके पर पब्लिक अवेयरनेस का प्रोग्राम मुनक्किद किया गया। इसमें बताया गया है कि चाइनीज मांझे से होने वाले हादसों से किस तरह से बचा जाए। इस प्रोग्राम में मेहमान खुसूसी जगदीर गुट्टा पुलिस स्टेशन के SHO बी वेंकटेशम ने भी शिरकत किया। आइए देखते हैं A6 न्यूज की एक खास रिपोर्ट। ऐसे ही मज़ीद तफसीलात देखने के लिए A6 न्यूज़ को लाइक करें, फॉलो करें और सब्सक्राइब करें। ఈరోజు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ శ్రీనివాస్ నగర్, మగ్దుమ్ నగర్, రింగ్ బస్తీ ఈ చుట్టుపక్కల కాలనీలందరూ కలిసి మన ఆజం గారి ఆధ్వర్యంలో, బస్తీ పెద్దల ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి పండుగ సీజన్లో చైనా మాంజా వల్ల చాలా మంది బైక్ రైడర్స్ గాయపడే అవకాశం ఉన్నందువలన దీనికి ఈ సీజన్ అంటే ఈ సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ అయిపోయేంత వరకు ఎలాంటి రెమెడీస్ తీసుకుంటే బాగుంటుందని ఆలోచించి ఈ కాలనీ వాసులందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చాలా మంది కూడా ఈ చైనా నుంచి ఇల్లీగల్ గా ఇంపోర్ట్ అయిన మాంజా వల్ల ఇంజరీస్ జరిగి చాలా తీవ్రంగా గాయపడడం జరుగుతుంది. దాన్ని నివారించడం కోసం ఈ సంక్రాంతి పండుగ సమయంలో ఈ ప్రతి బైక్ కూడా ఈ విధంగా ఎంతో కొంత రక్షణ ఉండేటట్టు ఒక రక్షణ వ్యవస్థను మనకు తక్కువ ఖర్చులో అందరికి అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసి అందరికీ అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి బైక్ ఇది ఉండడం వల్ల ఆ బైక్ అది ఎందుకు ఉన్నది, ఏ విధంగా ఉందని ప్రతి ఒక్కరు చూసి ఆలోచించి చైనా మాంజా తగిలే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ ఇది పెట్టించుకోలేని పరిస్థితుల్లో కూడా కొద్దిగా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమంగా మేము భావిస్తూ ఆజం గారు మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమానికి. అదేవిధంగా ఈ చైనా మాంజా కూడా ఇక్కడ మీరు రెగ్యులర్ గా ఈ కైట్స్ అమ్మే షాపులను కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే ఇల్లీగల్ గా చైనా మాంజా అమ్ముతున్నట్లయితే మా దృష్టికి దయచేసి తీసుకురాగలరు. మేము వాళ్ళ పైన చట్టపరంగా తగిన చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. ఈ మంచి ప్రయత్నాన్ని అభినందిస్తూ అందరికి కూడా ఇదే రకంగా ఇంకా కూడా అవేర్నెస్ కార్యక్రమాలు కల్పిస్తున్నాం మేము. ప్లస్ వాళ్ళ సహకారం కూడా తీసుకుంటామని చెప్పేసి మీకు అందరికీ ఈ అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు. ఈరోజు శ్రీనివాస్ నగర్ చౌరస్తా ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఈరోజు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఈరోజు సంక్రాంతి ఫెస్టివల్ ని పురస్కరించి చైనా మాంజా ద్వారా జరిగే అనర్థాలను అరికట్టాలి, ఏ విధంగా అరికట్టాలనే ఒక ఉద్దేశంతో మేము మా టీం అందరం కలిసి మన జగద్గిరి SHO వెంకటేశం సార్ గారిని కలవడం జరిగింది. సార్, ఇలాంటి ఒక ప్రోగ్రామ్ మేము చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే మనం రోడ్డు మీద వెళ్ళడంలో చాలా యాక్సిడెంట్స్ జరుగుతుంది. ఇది చైనా సింథటిక్ మాంజా వల్ల పర్యావరణానికి నష్టం అయితే కలుగుతుంది. అదేవిధంగా రైడర్స్ ఏ విధంగా అయితే మనం రోడ్డు మీద ఏదో ధ్యాసలో వెళ్తూ పోతూ ఉంటాడు, కానీ అలాంటి సందర్భంలో అతను గమనించకపోవడం వల్ల అతనికి యాక్సిడెంట్ జరగడం చాలా సందర్భాలు చూసినాము. గొంతులు కోసుకుపోవడము, చెవులు కోసుకుపోవడము, కళ్ళకు డ్యామేజ్ అవ్వడం, ఇలాంటి మనం చాలా సందర్భాలు చూసినాము. ఈ విషయాన్ని మేము జగద్గిరిగుట్ట SHO వెంకటేశం సార్ గారిని కలవడం చెప్తే సార్ ఏమన్నారంటే నా సహాయ సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. సార్ కూడా చాలా ఇంతకుముందు కూడా సోషల్ యాక్టివిస్ట్ లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. అదే ఇనిషియేటివ్ గా తీసుకొని సార్ మీరు మీ ఆధ్వర్యంలో మీ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం చెప్పగానే సార్ సానుకూలంగా స్పందించి సార్ యొక్క అమూల్యమైన టైం ని మాకు కేటాయించడం జరిగింది. ఇందులో మా మిత్ర బృందం అందరూ కానీ ముల్సాబ్ ఖయ్యూమ్ కానీ, జావీద్ కానీ, మన హాఫీజ్ సాబ్ కానీ, ముస్తఖీం కానివ్వండి, అదేవిధంగా మన శ్రీనివాస్ నగర్ ప్రెసిడెంట్ మన చంద్ర కానివ్వండి, ఎన్టీఆర్ నగర్ ప్రెసిడెంట్ చంద్ర కానీ, శ్రీనివాస్ నగర్ ప్రెసిడెంట్ మన ప్రకాష్ కానీ, రజాక్ భాయ్ కానివ్వండి, మళ్ళీ అదేవిధంగా మా మిత్ర బృందం అందరూ ఎవరైనా పేరు మర్చిపోతే అన్యతగా భావించకుండా అందరి సహాయ సహకారంతో మీ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక మానవ సేవ అనేది మాధవ సేవ అనే ఒక కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ గా తీసుకొని ముందుకు చేయడం జరిగింది. ఇలాంటి ఇది ఏ ఒక్క మతానికి, ఏ ఒక్క కులానికి సంబంధించింది కాదు. ఎందుకంటే పండుగలు వచ్చినప్పుడు మనలోని మత సామరస్యాన్ని, తర్వాత సంతోషాన్ని, వినోదాన్ని, ఆనందాన్ని పెంపొందించాలి. కానీ ఆ పండుగ వాతావరణంలో మనలోని ఎవరైనా ఒక కుటుంబ సభ్యులు ఏమైనా హాని జరిగినప్పుడు మనము చాలా విధంగా బాధపడిపోతాము. అలాంటి अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज अल्हम्दुलिल्लाह श्रीनिवास नगर बस स्टॉप के पास हमारे आजम भाई एक बहुत बेहतरीन प्रोग्राम जो है ना ऑर्गेनाइज करे
अल्लाह इनको जज़ाए खैर दे। और ये प्रोग्राम का मकसद ये है कि जो चाइना का जो मांझा आजकल जो चल रहा है, उससे बहुत सारे लोगों को जो है ना एक्सीडेंट हो रहा, गाड़ी टू व्हीलर चलाने के दौरान, तो किसी के जो है ना गले कट के मर जा रहे। बहरहाल आए दिन जो है ना ऐसे बहुत से हमारे को जो है ना हादसा मंजर आम पे आ रहे। तो इसको जो है ना इससे बचने के लिए एक अवेयरनेस प्रोग्राम रखा गया है ये श्रीनिवास नगर बस स्टॉप के ऊपर, जिसके अंदर जो है ना हमारे आजम भाई टीम को लेकर जो है ना एक अच्छे तरीके से, एक अच्छे सिस्टमेटिक वे से एक प्रोग्राम को जो है ना ऑर्गेनाइज करे, जिससे पब्लिक के अंदर एक शऊर आया अल्हम्दुलिल्लाह। और इसके अंदर जो है ना हमारे गुट्टा SHO साहब वेंकटेश साहब भी इसके अंदर जो है ना आके हमारी हिम्मत अफजाई करे और जो भी सोशल एक्टिविटीज रहेंगी उसके अंदर जो है ना हमारा साथ देंगे, बल्कि हमको जो है ना वादा किए। और इसी के साथ साथ जितने भी हमारे भाई यहाँ पर जमा हुए, आजम भाई है, चंद्रशेखर गौड़ है, अजमत भाई है, हमारे खलील मुल साहब है, ये सब लोग जो है ना यहाँ पर हमारे जावेद भाई है, सब लोग आकर ये प्रोग्राम को कामयाब बनाए। मैं आप तमाम का जो है ना मेरे को बात करने के लिए मौका दिए, तहे दिल से शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाह।